ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఆగస్టు మాసములో ఈ వాగ్దాన ప్రసంగం ద్వారా మిమ్మల్ని అందరినీ సంధించడంలో క్రీస్తునందు నేను ఆనందిస్తుంటున్నా. ప్రియులారా, బాగున్నారు కాదు? ఈ మాసపు వాగ్దానము 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము నుండి ఒక మాటను మీతో కలిసి ధ్యానించాలని నేను ఆశిస్తుంటూ ఉన్నా. ఆమె సొత్తు యావత్తును, ఆమె దేశము విడిపింపు నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకి మరలా ఇమ్మని సెలవిచ్చెను. ఈ యొక్క సునమితురాలను గురించి సంభాషణ ఇక్కడ జరుగుతున్నా. ఎందుకు ప్రభువు ఆమెకి ఇలాంటి ఆశీర్వాదం ఇస్తున్నాడంటే, ఈరోజు మనం ధ్యానించే విషయంలో గమనించాల్సి ఉన్నది, ఆమెకి కుమారుడు చనిపోయా. 4వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు కుమారుడు చనిపోయినప్పుడు ఆమె ప్రవక్తను ఎదుర్కొని వెళ్ళొద్ది. ప్రవక్తను ఎదుర్కొని వెళ్ళినప్పుడు శిష్యుడు ఎలా ఉన్నావు అని అడిగినప్పుడు ఆమె అందరూ బాగున్నారు, ఒక ప్రక్క కుమారుడు చనిపోయాడు, అయినా ఆమె బాగున్నాడు, శుభంగా ఉన్నాడు అని చెప్తుంటున్నా. అవును, నిజము. ఆమె చనిపోయిన కుమారుని బట్టి బాగున్నాడు అని చెప్పడం ద్వారా ప్రభు ఆ మాటను విశ్వసించి ఆమె నోటి ప్రకటన ద్వారా తిరిగి ఆమెకు కుమారుణ్ణి దయచేశా. అంత మాత్రమే కాదు, 8వ అధ్యాయంలో ఆమెకున్నటువంటి కష్టాన్ని బట్టి కరువు వచ్చిందని ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళిపోతా. తిరిగి వచ్చినప్పుడు ఆమె భూమి, ఆమె పంట 7 సంవత్సరాలకు ఎంత ఉన్నదో అంతా కూడా ఇవ్వమని చెప్పిన మాటని మనం ఈరోజు చదువుకుంటున్నాం. ఈ వాగ్దానము ద్వారా, ఈ ప్రసంగం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు లేదు, నాకు లేదు, కుదరదు అని ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు లేదనేది దేవుని వల్ల నాకు కలుగుద్ది, క్రీస్తు యేసునందలి నేను చేయగలను ఎప్పుడైతే నువ్వు చెప్పగలుగుతావో, యేసునామాన నువ్వు కోల్పోయినవన్నిటినీ రెట్టింతలుగా దేవుడు నీకు దయచేస్తా. ఈ ఆగస్టు మాసంలో ఏదైతే కోల్పోయావో, లేదనే నెగిటివ్ వర్డ్నల్ని పక్కకు పెట్టి ప్రభు నాకు దయచేస్తాడు, ప్రభు నాకు తోడునాడు నువ్వు చెప్పడం ప్రారంభిస్తే, నువ్వు ఏదైతే కోల్పోయావో, ఎంతైతే కోల్పోయావో సమస్తమును రెంటింతలైన దీవెనలతో, ఆశీర్వాదాలతో నా ప్రభు నీకు దయచేసి నిన్ను ఆశీర్వదించిన గాక. అప్పుడు భయపడకు, ఈ ఆగస్టు మాసములో నూతన కార్యాలు పొందుకుంటా, రెట్టింపైన దీవెనలతో ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభు తామే ఈ మాసాన్ని నీకు దీవెనకరముగా మార్చి నిన్ను ఆశీర్వదించిన గాక. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. దేవునికి స్తోత్రం కలుగును. ఆమేన్.